హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పరమాన్నాన్ని తయారు చేసుకుందాం. ఇది ఈజీగా 5 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అటుకులు, బెల్లం. అటుకుల పరమాన్నాన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక 1 టీ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని లైట్గా వేయించుకోవాలి. అవి వేగాక వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి. ఇవి వేగాక వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1/3 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం కరిగే వరకు ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. అటుకుల పరమాన్నానికి మనకు బెల్లం పాకం అవసరం లేదండి, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. వీడియోలో చూపించే విధంగా బెల్లం మిశ్రమం ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక వేయించిన అటుకుల్ని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అటుకులు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా కలుపుకున్నాక ఇవి కొద్దిగా గట్టిగా అనిపిస్తాయి. ఇప్పుడు ఒక స్మాల్ గ్లాస్ వరకు ఆవు పాలు తీసుకొని ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ మిశ్రమం ఇలా దగ్గర పడ్డాక ఇందులో 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్తో అలాగే పటిక బెల్లంతో అలంకరించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పరమాన్నం రెడీ అయిపోయింది. తక్కువ టైంలో తొందరగా తయారు చేసుకునే అటుకుల పరమాన్నాన్ని మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.